నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కంపెనీలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే స్పాండలోసిస్ అంటాము. ఇది స్పైన్లో వచ్చే అరుగుదలని మనము గమనించినట్టయితే ఇలాంటి కండిషన్ని మనం స్పాండలోసిస్ అంటాము. ఈ మనకు సాధారణంగా వచ్చే స్పైన్లో 4 భాగాలు ఉంటాయి: సర్వైకల్, డార్సల్, లంబార్, సాక్రల్ అంటాము. ఈ స్పాండలోసిస్ అనేది మనం సాధారణంగా సర్వైకల్ రీజన్ అంటే మెడ భాగంలో, లేకపోతే లంబార్ రీజన్ అంటే నడుము భాగంలో గమనిస్తుంటాం. ఈ సాధారణంగా మనం గమనించినది ఏంటంటే మనము ఈ నడుముని మనం వాడే విధానంలో మార్పుల వల్ల ఇది మనం గమనిస్తూ ఉంటాము. ఈ స్పాండలోసిస్ అనేది అరుగుదల అంటాము. సాధారణంగా ఈ 2 బొక్కల మధ్యలో అనేది సాఫ్ట్ పదార్థం అనేది డిస్క్ అనేది ఉంటుంది. ఈ పలు బొక్కల మధ్యలో చాలా సర్వైకల్ డిస్క్స్ కానీ లంబార్ డిస్క్ ఉంటాయి కాబట్టి ఎక్కువ లోడ్ పడే ప్రదేశం అంటే సర్వైకల్ డార్సల్ కానీ లోవర్ సర్వైకల్ అంటాము, లేకపోతే లంబోసాక్రల్ అంటాము, లోవర్ లంబార్ రీజన్లో అంటాము. ఇలాంటి భాగాల్లో మనకు సాధారణంగా ఈ స్పాండలోసిస్ అనేది గమనిస్తుంటాము. ఈ స్పైన్ మీద లోడ్ ఎక్కువ పడడం వల్ల, లేకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీస్, లేకపోతే ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది సాధారణంగా గమనిస్తుంటాము. ఈ స్పాండలోసిస్ అనేది సాధారణంగా మనకు నడుములో కానీ మెడలో కానీ మజిల్స్ వీక్ అయినప్పుడు ఈ బొక్కలు ఎక్కువ కదలడం వల్ల ఈ అరుగుదల ఎక్కువగా గమనిస్తుంటాము. ఈ సాధారణంగా కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్ళలో మనం గమనించేది అంటే గంటల కొద్ది కూర్చోవడం వల్ల మజిల్స్ అనేది యాక్టివిటీ లేకుండా వీక్ అయిపోవడం వల్ల ఈ బోన్స్కి సపోర్ట్ అనేది తగ్గి ఈ కదలిక ఎక్కువ అయ్యి ఇలాంటప్పుడు మనకు అరుగుదల అనేది గమనిస్తుంటాం. ఈ సర్వైకల్ స్పాండలోసిస్ కానీ లంబార్ స్పాండలోసిస్ కానీ సాధారణంగా వచ్చే లక్షణం ఏంటంటే నొప్పి అంటాము. మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ సాధారణంగా చూస్తుంటాము. ఈ మొదటి స్టేజ్లో నొప్పి ఒకటే ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో మనం గమనించినట్టయితే తగు చర్యలు అంటే మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఫిజికల్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ మనం సాధారణంగా ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, రిలీఫ్ కోసం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. నొప్పి తగ్గిన తర్వాత మనకు ఫిజియోథెరపీ యాక్టివిటీ వల్ల ఈ మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడం వల్ల ఈ స్పాండలోసిస్ని మనం చాలా వరకు పోస్ట్పోన్ చేయడం కానీ అరికట్టడం వల్ల చేసుకోగలుగుతాం. ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ అరుగుదల ఎక్కువైనప్పుడు బొక్కలలో మార్పులు గమనిస్తుంటాము, ఈ డిస్క్లో మార్పులు గమనిస్తుంటాము. ఈ నార్మల్గా ఉండే బలం తగ్గినప్పుడు ఈ డిస్క్ వీక్ అయిపోయి 2 బొక్కల నుంచి మనకు వెనక్కి జారడం వల్ల సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కానీ లంబార్ డిస్క్ ప్రొలాప్స్ కానీ అంటుంటాము. ఇలా డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు చాలా వరకు నడుము నొప్పి ఎక్కువ అవడము, ఈ డిస్క్ అనేది వచ్చి నరాల మీద ఒత్తిడి చేసినప్పుడు ఈ రాడికులో పడి అంటే ఆ నరం ఎక్కడెక్కడైతే సప్లై చేస్తుందో ఆ భాగంలో మనం నొప్పి కానీ మొద్దుబారడం కానీ వీక్నెస్ కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి స్టేజ్లో వచ్చినప్పుడు ఈ సివియారిటీని బట్టి ఎంఆర్ఐ అనేది టెస్ట్ చేస్తే మనకు స్కానింగ్ ద్వారా ఈ పరిస్థితి అనేది మనం ఈ సివియారిటీ అనేది తెలుసుకోగలుగుతాము. ఈ ఎంఆర్ఐ చేసినప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అనేది మనకు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది అడ్వైస్ చేస్తుంటాము. ఆపరేషన్ అనేది మనము డిస్క్ గురించి 2 రకాలుగా చూస్తాం. ఓపెన్ సర్జరీ అంటాము, ఎండోస్కోపిక్ సర్జరీ అంటాము. ఓపెన్ సర్జరీలో మనం లామినెక్టమీ అని కానీ లంబార్ రీజన్లో నడుములో లామినెక్టమీ అంటాము, సర్వైకల్ రీజన్లో మనకు యాంటీరియర్ అప్రోచ్ అంటాం, ముందు నుంచి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఈ చెడిపోయిన డిస్క్ని మనం తీసేసి దాని భాగంలో ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. సర్వైకల్ అంటే మెడ భాగంలో చేసినప్పుడు ఈ కేజ్ కానీ ప్లేట్ కానీ పెట్టి దానికి సపోర్ట్గా మనము ఇవ్వడం జరుగుతుంది. లంబార్ డిస్క్ ప్రొలాప్స్ కానప్పుడు ఈ డిస్క్ బయటకు వచ్చింది భాగాన్ని తీసేసి నరాల మీద ఒత్తిడి తగ్గించినట్టయితే చాలా వరకు నొప్పి కానీ తగ్గి వీక్నెస్ కానీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తగైన స్టేజ్లో ఆపరేషన్ అడ్వైస్ చేసిన డాక్టర్ తీసుకోవడం ప్రకారం ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఈ సర్జరీ చేసిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బ్యాక్ ప్రొటెక్షన్ మెజర్స్ కానీ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ చేసినట్టయితే మళ్ళీ ఇంకొక దగ్గర ఇలాంటి ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కరెక్ట్ రీహాబిలిటేషన్ అంటే ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్ అంటాము. తమ ఉద్యోగ రీత్యా మనకు జాగ్రత్త తీసుకోవడము, కరెక్ట్ పొజిషన్లో కూర్చోవడమే కానీ కరెక్ట్ పొజిషన్లో వర్క్ చేయడమే కానీ ఇంటర్మీడియట్గా రెస్ట్ తీసుకోవడం అనేది అడ్వైస్ కూడా తీసుకొని పాటించినట్టయితే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ఈ రీజనరేషన్ అనేది ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఇంకా ఎక్కువైనప్పుడు అయితే మనకు బొక్కలు ఒకదాని మీద ఒకటి కదిలిపోయినప్పుడు ఆ బొక్కలకు సపోర్ట్గా మనం స్క్రూస్ రాడ్స్ ఉపయోగించి స్ట్రెంత్ పెంచి దానికి సపోర్ట్ ఇచ్చినట్టయితే ఫ్యూచర్ అనేది ప్రాబ్లం కాకుండా వీక్నెస్ అనేది ఇంకా ఎక్కువ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఈ స్పైనల్ కార్డ్ ప్రెషర్ మీలో ఉన్నప్పుడు చాలా వరకు మనకు కాళ్ళు చేతులు వీక్నెస్గా ఎక్కువ అవడం వల్ల మనకు సాధారణమైన పనులు కూడా చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టినట్టయితే చాలా వరకు పోస్ట్పోన్ చేసుకోవడం కానీ చాలా వరకు మనకు సర్జరీ ద్వారా రిలీఫ్ కూడా పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన సమయంలో మీ డాక్టర్ గారిని కలిసినట్టయితే ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.